G9 టీవీకు స్వాగతం. ఇప్పుడు జగన్ వచ్చి పెన్షన్ చేసేస్తాను 11 అనుకున్నాయి పెళ్ళి కాలేదు ఆయన స్టార్ట్ అవుతాను అన్నీ దీంట్లో ఉన్నాయి రాజు పోయింది చదువుకే వాళ్ళ చదవడానికి పంపించలేదు 4 నెలలు ఆయా సమస్య प्रार्थनं करिष्येत वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा महागणपतये नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि धूपमार्ग्रापयामि ओम दशांगुलं कुक्कलं धूपं सुगन्धं च मनोहरं कपिलाकृतं धूपोऽयं प्रतिगृह्यतां दिव्य धूपमार्ग्रापयामि स्थापितः प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं आचमनीयं समर्पयामि नैवेद्यं ॐ या परनीया सफला पुष्पायाश्च पुष्पनी अग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते देन्द्रियगं स्मरामि सुलग्ना सावधान सुमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान స్థాయి శాఖలు అమలు సూర్య గారిని సన్మానిస్తున్నారు. కళ్యాణ ముందు రైతు సేవలో దీర్ఘకాలిక పరిమితి వ్యవస్థలో 1958లో భూమి తనఖా బ్యాంక్ ఇక్కడ ప్రారంభం జరిగినది. దాని తర్వాత స్వల్పకాలిక పరిమిత వ్యవస్థ నుండి 1978లో ఏడీసీజీ బ్యాంక్ రైతుల సేవలు అందించే కార్యక్రమం ప్రారంభించాయన్న. అలాగే మనందరి ప్రియతమ నాయకులు ఆరాధ్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రైతు సోదరులకు కావాల్సిన అన్ని పరిమిత అవసరాల ఒకే ప్రదేశంలో అందాలన్న ఉద్దేశంతో ఏకదాక్షిగా సింగిల్ విండో వ్యవస్థను తీసుకొచ్చి అలాగే అన్ని రకాల లోన్స్ కూడా ఏడీసీసీ బ్యాంక్ రూపంలో సేవలు అందించడం జరిగిందన్న. దేశానికి వెన్నెముక అయిన రైతుకు సేవలు అందిస్తున్న సంస్థ. నిజంగా ఈ రోజు ఈ భవనం ఒక బ్యాంకింగ్ రూపంలోనే మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని రూపు మార్పే విధంగా, అంటే ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే ప్రతి ఒక్క సొసైటీ అధ్యక్షులు కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులకు అందుబాటులో ఉండే వ్యక్తులుగా ఎక్కడ ఏం కావాలన్నా ఇప్పుడు కమ్మదూరు పోవచ్చు, లేదా బ్రహ్మ సముద్రం కావచ్చు, లేదా రూరల్ కావచ్చు, లేదా కుందురుపు కావచ్చు, ఎక్కడ ఏం అవసరం ఉన్నా చెట్టూరు కావచ్చు, ఏది అవసరం ఉన్నా రైతుకి ఏమైనా అవసరం అయితే సొసైటీ అధ్యక్షులకు సంప్రదిస్తారు. మా ప్రాంతంలో ఈ రకంగా రైతులు ఉన్నారు. ఆ రైతులందరికీ కూడా రుణాలు కావాలనే ఉద్దేశం వాళ్ళకు తెలియజేస్తారు. నిజంగా ఈరోజు గర్వపడుతున్నా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా మేముండడం, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ మన అనంతపురం జిల్లాకు అప్పగించడం, అంటే ఉమ్మడి జిల్లాకే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా కేశవ్ రెడ్డి ఉండడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఆయన కూడా ఒక పెద్ద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతుల పట్ల ఏమి కష్టాలున్నాయో తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన చైర్మన్ గా ఉండడం మనం అదృష్టంగా భావించాలి. అలాగే మనం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్ననే చూశారు. ఒక ముస్లిం ఇంటికి వెళ్ళాడు, కాళ్ళకు నమస్కారం చేశాడు. అమ్మా, నేను ఎన్నికల్లో నీకు హామీ ఇచ్చాను, మీ ఇంటికి వస్తానని, మీ ఇంటికి వచ్చాను, తల్లి నీకేం కావాలి అని చెప్పి ఆ తల్లికి ఏం కావాలో అన్ని కూడా ఇస్తూ
ప్రతి నెల కూడా నీకు ప్రతి నెల కూడా నీకు డబ్బులు పంపిస్తానని గొప్ప మనసుతో మన డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన యువ నాయకుడు ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తి నారా లోకేష్ బాబు గారు పిల్లల చదువు కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించే తపనతో దేశం ప్రపంచం నలుమూలలు చుట్టేస్తూ మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలి, ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి మన నారా లోకేష్ బాబు సార్ గారు. ఈ ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమికి అన్ని విధాలుగా సహకరిస్తూ పూర్తిగా మన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన దశలో నేను సైతం నేను ఉన్నాను మీ రాష్ట్రానికి తోడుగా అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ రోజు మన రాష్ట్రం ఈ రోజు ఇన్ని అభివృద్ధి బాటలో నడుస్తుందంటే ఖచ్చితంగా మనం అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా కృతజ్ఞతలుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.